ట్రెండ్ మారుతోంది. అరాచకవాది జగన్ రెడ్డి పట్ల ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో వ్యతిరేకత పెరిగిపోతోంది. అవినీతి పరుల భరతం పట్టి వాళ్ళ రాజకీయాలకు తెరదించాలన్న కోరిక జనంలో కనిపిస్తోంది. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల ప్రాంతం మొత్తం సీట్లను కూటమికే కట్టబెట్టారు. ఈ క్రమంలో కడప జిల్లా మొత్తం కూడా షాకులు తప్పలేదు. వైనాట్ పులివెందుల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనంలోకి బాగా వెళ్లిన నినాదం. వైనాట్ 175కి పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రచారం చేసిన నినాదం అది. అప్పట్లో కొంతమేర సక్సెస్ కాగా ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలతో పులివెందుల కోటకు బీటలు వారుతున్నాయి. జగన్ రెడ్డి ఇలాకాలో తెలుగు తమిళ్లు భారీగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. పులివెందుల జనం ఎలా సైకిల్ ఎక్కుతున్నారు? ఏబిఎన్ స్పాట్ లైట్ చూద్దాం. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట. ఇది మామూలు సామెత కాదు. ఇందులో సరసం ఎంత ఉందో బాగా ఆలోచిస్తే సీరియస్నెస్ కూడా అంతే ఉంటుంది. చంద్రబాబును రాజకీయంగా జీరో చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వేసిన ప్లాన్ ఇప్పుడు దశల వారీగా బూమరాంగ్ అవుతోంది. వైసీపీ పాలన చరమాంకంలో ప్రచారానికి వచ్చిన నినాదాల్లో వైనాట్ పులివెందుల కూడా ఒకటేనని చెప్పాలి. ఆ దెబ్బకు పులివెందుల సహా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోని వైసీపీ బాగా దెబ్బతింది. ఇప్పుడు సీన్ కట్ చేసి చూస్తే సాగునీటి సంఘాల ఎన్నికలు వైసీపీని చావు దెబ్బ కొట్టబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 3 స్థాయిల్లో జరుగుతాయి. చెరువులు, పంట కాలువల కింద సాగునీటిని వాడుకునే రైతులతో ప్రాథమిక స్థాయి నీటి సంఘాల్ని ఏర్పాటు చేశారు. వీటిపైన డిస్ట్రిబ్యూటరీ కాలువలు స్థాయిలో 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు స్థాయిలో 3వ దశ ఎన్నికలు ఉంటాయి. ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ ఈ సంఘాల్ని కూటమి గెలుచుకుంది. స్థానిక పరిస్థితిని బట్టి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ తమలో తాము సర్దుబాటు చేసుకుని వీటిని గెలుచుకున్నాయి. కడప జిల్లాలో 203 నీటి సంఘాలు ఉండగా కూటమి పార్టీలకు చెందిన వారు 202 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుండ్లకుంట 3లో మాత్రం వైసీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ టీడీపీ పోటీ పెట్టలేదు. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ కుటుంబ స్వగ్రామం బలపనూరు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కొన్ని రోజులుగా పులివెందుల్లో మకాం వేసి ఈ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం చేసినా ఆ పార్టీ నేతలు ఎక్కడా పోటీ కూడా చేయలేదు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పులివెందులలో ఈ పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి. దీంతో అవినాష్ రెడ్డి లబోదిబోమన్నారు. ఇదంతా టీడీపీ కుట్ర అని ఆయన వాపోయారు. అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తా ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. మొత్తానికి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి నాయకత్వంలో టీడీపీ శ్రేణులు విపక్ష వైసీపీ వాళ్లకి ముచ్చెమటలు పట్టించారు. పులివెందుల రైతులు అవినాష్ రెడ్డిని గుడ్డలిప్పదీసి జగన్ రెడ్డి ముందు నిలబెట్టారని రవి అన్నారు. మానబోతాది, మేము గెలుచుకోకుంటే నన్ను గుడ్డలిప్పదీసి పులివెందుల రైతులు చంద్రబాబు దగ్గర అక్కడ పెడతారంట. అందుకని నేను ఇంట్లో ఇదంతా చేసినా. మీకు మొన్న సాయంత్రమే పులివెందుల రైతులు అందరూ కలిసి నిన్ను గుడ్డలిప్పదీసి జగన్ ముందర పెట్టినారు. ఆ ఫ్రస్ట్రేషన్లో జగన్ రెడ్డి ఏం చేస్తానావు, నీకంతా అప్పగిస్తే నీ చేతగాంతనమని జగన్మోహన్ రెడ్డి తిరితే ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినావు. పులివెందుల విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. టీడీపీ శ్రేణులు కనీసం 3 దశాబ్దాల పాటు శ్రమించి వైసీపీ చేతుల్లో దెబ్బలు తిని పోరాడిన తర్వాతే ఇప్పుడు సాగునీటి సంఘాల విజయం సునాయసమైంది. అది కూడా 2024 ఎన్నికల ముందు వైసీపీ చేసిన ఓవర్ యాక్షన్ కు సమాధానంగా టీడీపీ వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో పైచేయిగా నిలుస్తూ ఇప్పుడు విజయ పరంపర మొదలుపెట్టారు. జగన్ పాలనా కాలంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్కడ దండోపాయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది. వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని టీడీపీ అధినేతను అసలు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.
ఆ క్రమంలోనే అంగళ్లు సంఘటన కూడా నమోదైందని చెప్పాలి. వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటూ టీడీపీ క్యాడర్ ని వైసీపీ బ్యాచ్ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలన్నది కూడా తమ అజెండాగా ప్రకటించుకున్నారు. అప్పుడే తీవ్ర ఆగ్రహానికి లోనైన చంద్రబాబు వైసీపీ వారి నినాదాన్ని వాళ్లకే అప్పజెప్పాలని నిర్ణయించారు. 2023 ఆగస్టు ప్రాంతంలో వైనాట్ పులివెందుల అని చంద్రబాబు నినదిస్తే టీడీపీ శ్రేణులు ఆనంద పారవశ్యంతో కేరింతలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ని ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ కూడా చేశారు. మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిందానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. పులివెందులు సహా అనేక ప్రాంతాల్లో చంద్రబాబు వీధి వీధిన తిరిగారు. వైనాట్ పులివెందుల అప్పట్లో టీడీపీకి ప్రధాన నినాదమైంది. ఎన్నికల నాటికి అది ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. పులివెందులలో జగన్ను నేరుగా ఓడించలేకపోయినా ఆయన మెజార్టీ తగ్గించడం ద్వారా పులివెందులను ఖాళీ చేయించే తొలి అడుగు వేసినట్లయింది. పులివెందుల్లో జగన్ కు 2019లో 73% పైగా ఓట్లొచ్చాయి. 2024 నాటికి అది 61% తగ్గింది. 2014లో జగన్ కొచ్చిన 64% కంటే కూడా ఈసారి 3% ఓట్లు తగ్గాయంటే పులివెందుల జనంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా 2009లో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా 71% ఓట్లు. దాంతో పోల్చుకుంటే ఈసారి జగన్ బలం 10% పైగా పడిపోయిందనే చెప్పాలి. జగన్ పట్ల, ఆయన నిర్ణయాల పట్ల పులివెందుల జనంలో వచ్చిన వ్యతిరేకతా భావానికి ఇది నిదర్శనమైతే చంద్రబాబు లేవనెత్తిన వైనాట్ పులివెందుల నినాదానికి ప్రత్యక్ష ఫలితంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్క పులివెందుల్లోనే కాదు, వైఎస్ఆర్ జిల్లాలో కూడా వైసీపీ పూర్తిగా కంగుతింది. పులివెందుల నియోజకవర్గంలో భాగమైన కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2019 ఎన్నికల్లో అవినాష్ కు ఏకంగా 64% ఓట్లొచ్చాయి. ఈసారి మాత్రం 46% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి భూపేష్ కు 41% ఓట్లు వచ్చాయి. 10% ఓట్లు సాధించిన వైఎస్ షర్మిల పోటీ చేయకుండా ఉంటే అవినాష్ ఓడిపోయేవారని ఒక వాదన ప్రచారంలో ఉంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కడప జిల్లాలోనూ పులివెందుల్లోనూ వైసీపీ దెబ్బతినడానికి కారణమని భావిస్తున్నారు. అంతకు మించి వైనాట్ పులివెందుల నినాదం పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 6 నెలల కాలంలో జగన్ రెడ్డి పార్టీ మరింతగా దిగజారింది. జనంలో పాపులారిటీని పూర్తిగా కోల్పోయిందనేందుకు సాగునీటి సంఘాల ఎన్నికల్నే ప్రామాణికంగా తీసుకోవాలి. అదే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతోంది. ఇప్పటికిప్పుడు పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే జగన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతారని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు.